హిందుత్వంలోకి మీరు అంటే కన్వర్ట్ అయ్యారు కదా. కన్వర్ట్ కాదు, ఘర్ వాపసి. నేను ఐ డోంట్ సే కన్వర్ట్, పునరాగమనం. పునరాగమనం. అమ్మ నువ్వు చెప్పమ్మా, నాకు మీ ఆయన చెప్పడం కంటే నువ్వు చెప్పమ్మా. మా పెళ్ళి 2011లో అయిపోయింది. దాని తర్వాత అంటే అప్పుడు టెంపుల్లోనే అయింది మా మ్యారేజ్. అప్పుడు క్రిస్టియన్, వీళ్ళ అమ్మగారు క్రిస్టియన్, తిని సెక్యులర్ గా ఉండేవాడు. వాళ్ళు అలా ఇలా ఉండేవాడు. 2 పడవల మీద పెట్టున్నాడు కాళ్ళు. అయితే మా పెళ్లి గుడిలోనే అయింది, ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర అయింది. మా రిసెప్షన్ మాత్రం పాస్టర్ల సమక్షంలో అయింది, ఇక్కడ జరుగుతుంది కాబట్టి. అత్తగారింటికాడేమో రిసెప్షన్ అయింది, మా వాళ్ళ దగ్గర ఏమో గుడిలో పెళ్లి చేసి ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కదా, ఇక్కడ అత్తగారు క్రిస్టియన్. పెళ్ళైన సూపర్ సెక్యులర్. పెళ్ళి అప్పుడు మనకేం తెలియదు, అన్ని సమానం అనుకునే మెంటాలిటీ ఉండేది మనకు. అప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఇక్కడే ఉండేవాళ్ళం, హైదరాబాద్లో. దాంతో పాప పుట్టిన తర్వాత తొట్లు అవి వేస్తారు కదా, అత్తగారి దగ్గరికి వెళ్ళాను. అప్పటి వరకు నేను హిందువునే, బొట్టు పెట్టుకునేదాన్ని, పూజలు చేసుకునేది, ఆవిడ చేసుకునేది, నాది నేను చేసుకునేదాన్ని. నన్ను చెయ్యు అని అప్పటికి చెప్పలేదు తను. కానీ నువ్వు బొమ్మలకు మొక్కుతున్నావు అలా ఇలా అనేది కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు. నీది నువ్వు చేసుకో, నాది నేను చేసుకుంటా అనేదాన్ని. మా పాప పుట్టిన తర్వాత నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో, అంటే ఊరికి వెళ్ళాము అనమాట, అక్కడ తొట్లే అవి ఇవి ఫంక్షన్స్ చేస్తారు కదా. దాని తర్వాత ఇక మా అత్తగారు నా పక్కకు వచ్చి కూర్చోవడము, ఇది కరెక్ట్ కాదు నువ్వు చేసేది, ఎందుకు అవన్నీ పూజలు చేయడం వేస్ట్, మీ దేవుళ్ళకి పూజలు పునస్కారాలు చేయడం వేస్ట్, కొబ్బరికాయ కొట్టడం ఎందుకు, ఇవన్నీ దండగా, ఒక్కసారి మా ప్రభువు దగ్గర మోకరిల్లు, నీకు ఏది కావాలో అది జరుగుతుంది. ఇలా నన్ను అంటే తినప్పుడు సెక్యులర్ కదా, తినలేనప్పుడు నాకు మోటివేషన్ చేసేది. తిని అందులో నుంచి బయటకు వచ్చాడు కాబట్టి తినున్నప్పుడు చెప్పేది కాదు. అలా తిను డ్యూటీకి వెళ్ళిన తర్వాత నన్ను చర్చికి తీసుకెళ్ళేది. మెల్లమెల్లగా, అంటే బొట్టు తీయమని చెప్పలేదు. నేను ఎప్పుడు క్రిస్టియన్ ఉన్న 3 yearsలో ఒక్కసారి నేను బొట్టు తీయలేను. పాస్టర్స్ నువ్వు కూడా క్రిస్టియన్ గానే ఉన్నావు. 3 years వెళ్ళాను, 3 years తీసుకున్నాను. కానీ బాప్తిజం తీసుకునేటప్పుడు కూడా బొట్టు తీయలేను. ఎందుకు, అది నాకు వాళ్ళు పాస్టర్స్ తీయమని చెప్పారు, సాటిస్ఫాక్షన్ కాలేదు. నేను తీయని డైరెక్ట్ చెప్పాను. చెప్పిన తర్వాత సరే ఇంకా వాళ్ళు ఏం బలవంతం పెట్టలేదు. కానీ చర్చిలోకి వచ్చేటప్పుడు అది ప్రభు బల్ల ద్రాక్షరసం ఉంటుంది కదా, కనీసం అది తీసుకునేటప్పుడైనా స్టిక్కర్ తీయమ్మా అన్నారు. నేను తీయా అండి అని చెప్పాను. మీరు బాప్తిజం తీసుకోమన్నారు, తీసుకున్నాను. కాకపోతే అది కూడా నిజంగా చెప్పాలంటే నాకు మనస్ఫూర్తిగా తీసుకోలేనండి, మా అత్తగారితో భయంతో తీసుకున్నాను. ప్రార్థన కూర్చోమన్నా కూడా ఏదో ఒక నరకంలా ఉండేది. అప్పటి వరకు మనం హిందుత్వంలో ఉండేవాళ్ళం కదా. కాకపోతే నేను నమ్ముకోవడానికి రీజన్స్ కొన్ని ఉన్నాయి. మా పాపకి పట్టీలు పెట్టుకొని వెళ్ళాను టెంపుల్కి, అది చర్చికి ఫస్ట్ టైం వెళ్ళాను. వెళ్తే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల మా పాప పట్టి పడిపోయింది. కొత్తది అదే రోజు పెట్టుకొని చర్చికి తీసుకెళ్ళాను, అందరు చూస్తారు మా పాపని అనేసి. వెళ్ళే దారిలో చర్చికి వెళ్ళి చూసుకుంటే లేదు, పట్టి లేదు. అయ్యో నాకు భయం ఏంటంటే ఇంటికి వెళ్తే మా ఆయన తిడతాడేమో, కొత్త ఇది పెట్టుకెళ్ళావు, పాపని చూసుకోవాలని జాగ్రత్త లేదంటే. మా అత్త ఏం కాదు, ఇప్పుడు పాస్టర్ తోటి ప్రార్థన చేపిస్తా, మనం ఇంటికి వెళ్ళేసరికి పట్టి ఉంటుంది చూడు అని చెప్పింది. గట్లెట్లు ఉంటుంది, ఎక్కడ పడిపోయిందేమో తెలియదు కదా అంటే. విచిత్రం ఏంటంటే అంతకు ముందు రోజు మా పక్కింటి వాళ్ళకి నేను అవి చూపించా, ఇవి మా అమ్మోళ్ళు పెట్టారు చూడడానికి, పట్టీలు గోల్డ్ అవంతా చూపించాను. నేను వెళ్ళేటప్పుడు బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఆ పట్టి పడిపోయింది. నేను చూపించిన అమ్మాయి వాళ్ళ ఆంటీ వాళ్ళ అబ్బాయికి పట్టి దొరికింది. అమ్మ ఇది ఎవరిదో చూడు అంటే ఆమె అన్నది, ఇది సుధా వాళ్ళ పాపదిరా, నాకు నిన్ననే చూపించింది అని. నేను వెళ్ళేసరికి ఆమె తీసి దగ్గర పెట్టింది. రాగానే ఏమైపోయింది, ఇది సుధా మీ పాప పట్టి పడిపోయింది తీసుకో అని ఇచ్చింది. ఇక మా చూసావా నా ప్రభు ఎంత గొప్ప నీకు కార్యం. అప్పుడు కొంచెం నిజమే కదా చేసినట్టున్నాడు, అక్కడ మనం ప్రార్థన చేయించుకున్న, ఆయన చేయబెట్టి ప్రార్థన చేశాడు కదా, నిజమే అయిండొచ్చు. తర్వాత నెక్స్ట్ టైము చర్చికి, అక్కడ ఏంటంటే నేను వెళ్ళే చర్చికి ప్రతి నెల ఒక సెకండ్ మంగళవారం పెద్ద ఆంధ్రా నుంచి పెద్ద పాస్టర్లు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే స్వస్థతలు జరిగాయి, దయ్యాలుంటే విడిపించారు. అప్పుడు నాకు కొంచెం డెలివరీ టైంలో బ్యాక్ పెయిన్ వచ్చింది. నార్మల్గా డెలివరీ టైంలో బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు వచ్చింది. కొంచెం ఏదైనా వర్క్ చేస్తే బ్యాక్ పెయిన్ వచ్చేది. వచ్చిన తర్వాత ఏమైందంటే నేను చెప్పాను, అత్తమ్మ నాకు ఇట్లా చేతులు కొంచెం పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది అంటే, ఏం కాదు ప్రార్థన చేస్తాం. అప్పుడు నేను సిస్టమ్ ఆపరేటింగ్ చేసేదాన్ని, బీపీఓ కమ్యూనికేషన్ సిల్క్ అయిపోయిన తర్వాత సిస్టమ్ ఆపరేటింగ్ చేసేదాన్ని. అసలు ఎంత ప్రార్థన చేసినా నేను పడిపోవట్లేదు. ముందుకు వచ్చి ఇట్లా అంటే పడిపోవాలి కదా, నేను పడిపోవట్లేదు. ఆ పాస్టర్ వచ్చి మీ కోడల పైన పెద్ద సైతాన్ ఉంది, అందుకే మీ కోడలు పడిపోవట్లేదు. అంటే మీకు ముందు రోజు చెప్పలేదేమో నాకేం పడిపోవాలని. వాళ్ళు కొంచెం ఆర్టిస్టులు పెట్టుకుంటారు కదా, నేను ఆ విధంగా కాదు కదా. నేను అదేనమ్మా ముందు రోజు చెప్పలేదు నీకు. అయితే సరే ఎలా వచ్చింది మా కోడళ్ళకి దయ్యమో అని మా అత్త అడిగారు. మీ కోడలు ఏం పని చేస్తా అంటే కంప్యూటర్ ఆపరేటర్ చేస్తుంది అంటే, ఆ కంప్యూటర్లో ఉన్న దయ్యం అంట నేను వేళ్ళతో ప్రెస్ చేస్తూ ఉంటాను కదా, వేళ్ళ నుంచి నా శరీరంలోకి వెళ్ళిపోయిందట దయ్యం. బాగుంది. వేళ్ళ నుంచి శరీరంలోకి వెళ్ళిపోయి మొత్తం బ్యాక్ పెయిన్ కానీ ఫింగర్స్ పెయిన్ కానీ కారణం దయ్యం అట. అది ఎక్కడి నుంచి వచ్చింది,
సిస్టమ్ మారడం వల్ల ఆ సిస్టంలో నేను దేవుడి పని కాకుండా లోకం పని చేస్తున్నాను కాబట్టి నాకు దయ్యం వచ్చిందట. సరే మళ్ళీ నెక్స్ట్ మంత్ మంగళవారం ఇంకో వేరే పాస్టర్ వస్తారు కదా, గట్టిగా ఉపవాస ప్రార్థన చేశా. నాకు నిజంగానే అందరు పడిపోతున్నారు, నేను పడిపోవట్లేదు. మరి నిజంగా నాలో లోపం ఏంటి? వాళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు అంటే ఏం తినకుండా వెళ్ళేవాళ్ళు. సరే నేను కూడా నెక్స్ట్ మంత్ మంగళవారం ఏం తినకుండా వెళ్తాను అనేసి మంచినీళ్ళు కూడా ముట్టకుండా వెళ్ళా. కనీసం ఇప్పుడన్నా నాలో ఉన్న వాళ్ళు నాకు అట్లా మైండ్లో ఫిక్స్ చేశారు, నిజంగా నీలో సైతాన్ ఉంది, నీకు దయ్యం ఉంది. ఇంకొక ఆవిడ ఏం చెప్పిందంటే, నువ్వు బాగా పూజలు చేసేదా అంటే నేను చాలా పూజలు చేసేదాన్ని అనమాట, చేసేదానివి 108 ప్రదక్షిణలు చేసేదానివి కదా, నీకు ఆ దయ్యాల అంటే దేవుళ్ళని మన వాళ్ళని అంటారు కదా, ఆ సైతాన్లు అన్నీ కూడా నిన్ను పట్టి పీడిస్తున్నాయి, ఎందుకంటే నువ్వు బాగా విగ్రహారాధన చేసావు కదా అని అంటే నిజమే అనుకొని ఏం తినకుండా కనీసం పాలు కూడా తాగకుండా వెళ్ళానండి. అప్పటికి నేను చిన్న పాప బేబీ ఫీడింగ్ ఇచ్చేదాన్ని కదా, తినకుండా వెళ్ళాను. టచ్ మీ ఆ ప్రార్థన అందరిని వదిలిపెట్టేసి నన్ను ఇట్లా నెట్టేస్తూ ఉన్నాడు, చేతి నెత్తి మీద పెట్టి వెనక పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు, పడిపోతానేమనేసి. కానీ పడిపోవట్లేదు. లాస్ట్కి ఏమైందంటే అంతసేపు నిల్చొని నాకు ఒక కళ్ళు తిరిగినట్టు అయిపోయింది, ఏం తినలేను, కళ్ళు తిరిగినట్టు అయిపోయింది. నిజంగానే అంటే మొత్తానికి పడిపోతే ఇద్దరు వచ్చి అమ్మాయిలు వచ్చి పట్టుకున్నారు. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడి నుంచి అయితే నాలో సైతాన్ వచ్చిందో ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ సైతాన్. వెళ్ళిపోయిన తర్వాత నిజమేందంటే నాకు బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది. ఆ రోజు బ్యాక్ పెయిన్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ ఒక 2-3 months మళ్ళీ వచ్చింది. బ్యాక్ పెయిన్ తగ్గిపోయినాక నేను చాలా విశ్వాసంతో ఉండేదాన్ని. అంటే ఎవరేమన్నా పెట్టినా నేను తినేదాన్ని కాదు. నేను టీచర్గా చేసినప్పుడు కూడా కనీసం వాళ్ళు బతుకమ్మ ఆడండి మేడం అన్నా కూడా నేను ఆడేదాన్ని కాదు. లేదు మేడం అవి మాకు నడవం, నేను ఆడను. రాఖీ కట్టించుకోమన్నా కూడా ఇప్పుడు కొందరు టీచర్స్ కడతారు కదా, నేను కట్టేదాన్ని కాదు, కట్టించుకునేదాన్ని కూడా కాదు. ఎవరైనా పూజలకు వెళ్ళినా చాలా దూరం ఉండేదాన్ని, వాళ్ళు పెట్టినే తినేదాన్ని కాదు. చాలా అసలు ఇక మా అత్తమ్మ వచ్చి నిలువు మోకాల మీద ప్రార్థన చేయమని చెప్పేది. మామూలు మోకాళ్ళతోటి చేస్తే దేవుడు బలకడు, ఎక్కువ సేపు ఉండి మోకాల మీద కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా వింటాడు. నాకేమో ఏడుపు వచ్చి సాగదు. ఇంకోటి ఏంటంటే నాకు మామూలుగా ఏడుపు రాదు, ఎంత ఎడుద్దామని ఏడుపు రావట్లేదు. కన్నీటి ప్రార్థన చేద్దామంటే ఏడుపు రాకపోతే దేవుడు వలకడేమో. మళ్ళీ 3 గంటలకు లేసి ప్రార్థన చేయమనే వాళ్ళు. నాకా అంత ఏదో 4:35 అంటే మనకు ఓకే, 3 o'clock లేసి ప్రార్థన చేసి మళ్ళీ పడుకోవాలా, అది చేసి ఏం లాభము? నేను ఎప్పుడు చేసేదాన్ని. ఇంకోటి ఏంటంటే ఆ బైబిల్ చదవమంటే బైబిల్ పట్టుకుంటే నిద్ర వచ్చేది, బైబిల్ పట్టుకుంటే నిద్ర వచ్చేది. ఇప్పుడు మళ్ళీ చెప్పాలా మీకు? సైతాన్ ఉంది కాబట్టి అదే చెప్పారా? సైతాన్ ఉంది. నువ్వు ఇంకొకటి ఏంటంటే ఈ లోకమైన జాబ్ అంటే అప్పుడు మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ వదిలేసాను. ఇక మళ్ళీ దయం వచ్చిద్దేమో అనేసి జాబ్ అనేసి టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళాను. అది కూడా లోకం పనే, లోకం వాళ్ళతో కలుస్తున్నావు, లోకం మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పుడు 10 మంది టీచర్స్ ఉన్నప్పుడు ఏదో ఒక వెళ్తా ఉంటది కదా, అవి కాదు, వాళ్ళకు నువ్వు దేవుడి గురించి చెప్పాలి, అప్పుడే నీకు పోయి మొత్తం దైవశక్తి వచ్చేస్తుంది నీకు, ఇట్లా చెప్పేవాళ్ళు. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళాను. ఆవిడ ఏం చెప్పిందంటే, నీకు ఇంకా దయ్యం మొత్తం పోలేదు, నువ్వు బాప్తిసం తీసుకోలేదు కదా, బాప్తిసం తీసుకుంటేనే నువ్వు పరిపూర్ణంగా పరలోకంకి వెళ్తావు అని చెప్పారు. ఈయనకు తెలియదు నేను బాప్తిసం తీసుకుంటానన్న సంగతి కూడా ఆయనకు తెలియదు. మా అత్త ఏంది, లేదు సుధన్ తీసుకుపోతున్నా వేరే దగ్గరికి అంటే, సరే అని మాడపడుచుతోటి మా అత్తగారితోటి చర్చికి వెళ్ళాను. వేరే అసలు ఎప్పుడు వెళ్ళే చర్చిలో ఇయ్యలేదు నాకు బాప్తిసం. అక్కడ తీసుకోనీయకుండా ఒక ఆవిడ చాలా పరిశుద్ధురాలని చెప్పేసి అక్కడ వేరే దగ్గర ఇట్లా అక్కడ ఆమె పరిశుద్ధురాలు, ఇక్కడ ఈయన పరిశుద్ధురాలు, పిల్లలు పరిశుద్ధులు, అంతే ఉంటాయా? ఉంటాయి. ఈయనకేమో ఓన్లీ స్వస్థత వరం ఉంది, ఈయనకు బాప్తిసం ఇచ్చే అర్హత లేదు అని చెప్పారు. ఆవిడ చాలా అసలు గ్రేట్, అంటే గ్రేడ్స్ అన్నమాట. ఉంటాయి. ఎందుకంటే కొంతమందికి అన్య భాషలు మాట్లాడొచ్చు, కొంతమంది స్వస్థత వరాలు ఉంటాయి, కొంతమంది భవిష్యత్తుని ముందే ప్రిడిక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మా పాప పుట్టిన తర్వాత అని చెప్తుంది కదా తిను, మా పాపకి పేరు పెట్టడానికి కూడా సెక్యులర్ ఉంది ఇంట్లో. అభిషక్తుడు అంటే యేసు, అభిరాముడు నా దృష్టిలో. సో ఇటు మా చుట్టాలని సంతోషపరచాలి, అటు క్రిస్టియన్స్ సంతోషపరచాలి అని అంటే ఏ పేరు ఎన్నుకోవాలి అంటే అభినేత్రి. అభిషక్తుడు, అభిరాముడు, అట్లా రెండుని కూడా తిని చేసేది. దీనికి ఫ్రీడమ్ ఇచ్చేసాను, నీ ఇష్టం దాంట్లో నాకు సంబంధం లేదు. అప్పటికి బాప్తిసము మొత్తం తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పారు చెరువులో ముంచారు. ఒక దగ్గరేమో తొట్టి ఉంటుంది, తొట్టిలో నాకు ఇయ్యలేరు, అక్కడ వద్దు, అది మంచిది కాదు, చెరువులో ముంచితేనే కరెక్ట్ అని చెప్పి తొట్టిలో దగ్గరికి తీసుకెళ్ళలేరు. ప్రతి వారం వెళ్ళే చర్చిలో బాప్తిసం ఇయ్యలేరు, వేరే కొత్త చర్చికి తీసుకెళ్లారు. అప్పటికి అది 4వ చర్చో 3వ చర్చో నేను వెళ్ళడం. ఒక్కొక్క దగ్గర ఎవరు బాగా ఈయన పాస్టర్ మంచి చెప్పలే, అక్కడ దేవుణ్ణి చూడరు, పాస్టర్ని చూస్తారు. ఈ పాస్టర్ బాగా చెప్తలేడు, ఆ పాస్టర్ దగ్గర స్వస్థత వరం ఉంది, ఆ పాస్టర్ షబారీబా అని మాట్లాడతాడు, వాడి దగ్గరికి వెళ్దాము. అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఆవిడ ఎట్లా అంటే ఫస్ట్ భార్యాభర్తను విడదీసే కోణంలో ఫస్ట్ ఉంటుందండి. ఎవరైతే మాకు ఇంకోటి ఏంటంటే మాకు అప్పుడు గొడవలు ఏమి ఉండేవి కావు,
తెలియదు ఫస్ట్, ఎందుకంటే అప్పుడు మేము హిందువులం కదా, ఏదో చిన్న చిన్నగా ఉన్నా మళ్ళీ అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఏం చెప్పిందంటే, నువ్వు బాగా విగ్రహారాధన చేసేదాన్ని కదా, నడు చెరువులోకి తీసుకెళ్ళి బాప్తిషం ఇస్తా అని చెప్పి సడన్గా వెళ్ళాము. వెళ్ళి బొట్టు తీయమంటే చెప్పాను కదా తీయ అని చెప్పాను. బాప్తిషం తీసుకున్న తర్వాత మెల్లగా చెప్పాను, ఇట్లా నేను బాప్తిషం తీసుకున్నాను అనేసి. ఇంకా బాప్తిషం తీసుకుంటే ఇంకేమీ తినద్దు, చాలా నిష్టగా ఉండాలి వాళ్ళ దాంట్లో. నిష్టగా అంటే మన హిందూ దేవుళ్ళటి ఏం తినద్దు ఇలా చెప్పేవాళ్ళు. అలా చెప్పాను కదా, బైబిల్ చదివేదాన్ని కాదు అప్పుడు. కానీ అప్పుడు మెల్లమెల్లగా కొంచెం బైబిల్ చదవడం మొదలుపెట్టాను. బైబిల్ చదవడం మొదలుపెట్టిన తర్వాత నేను మహారాష్ట్ర వెళ్ళాను టీచింగ్ పర్పస్ తోటి. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాను, మన తెలిసిన వాళ్ళది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కల్చర్ చూసిన తర్వాత నేనేంది అసలు అంత పూజ చేసేదాన్ని, ఇంత ఫూలిష్గా చిన్న చిన్న విషయాలకి నేను మతం మారేనేంటి, నన్ను నేను ఒకసారి ప్రశ్నించుకున్నాను. తినప్పటికి ఇంకా కట్టరు వచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నేనేంది ఇంత ఫూలిష్గా, ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా ఒక చదువుకున్న అమ్మాయిని అదేదో చదువుకునే వాళ్ళు కదా, మూఢనమ్మకాలు కదా, ఇప్పుడు అది మూఢనమ్మకమే కదా, రోగం నయమైపోతే మతం మారం అది మూఢనమ్మకమే కదా. అసలు ఆలోచించాను, నన్ను నేను ఫస్ట్ ప్రశ్నించుకున్నాను. ప్రశ్నించుకున్న తర్వాత ఈయన భగవద్గీత చదవడం మొదలుపెట్టాడు. నేను అంటే అప్పుడు కూడా నేను ఎక్కువ చదివేదాన్ని కాదు, ఒక్కొక్క పేజీ కొంచెం భగవద్గీత అప్పుడప్పుడు చదివిన తర్వాత నన్ను నేను ప్రశ్నించుకున్న తర్వాత మా ఇంటికి ఒక RSS అన్న వచ్చేవాడు. ఆ అన్న ఎట్లా అంటే చాలా స్మూత్గా చెప్పేవాడు, తిట్టకుండా చెప్పేవాడు. ఆ అన్న చాలా సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అన్న వల్ల సగం తెలుసుకొని మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి వచ్చినైతే భగవద్గీత చదవడం వల్ల మా సార్ వల్ల పూర్తిగా కరుడు కట్టిన హిందుత్వవాదిగా తయారు. నేను కరుడు కట్టిన హిందుత్వవాది తయారవని నాకు 2015 వచ్చింది, తనకి 2018, 3 సంవత్సరాలు. బాగుంది, మంచి జంట. కరుడు గట్టిన అనే పదం ఇద్దరి దగ్గర నుంచి వస్తే